ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనము మామిడికాయతోటి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది మా తోటలో పండినటువంటి మామిడికాయ. దానిని సన్నని ముక్కలుగా నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ తోటి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంతమంది పైన స్కిన్ కూడా పీల్ చేస్తారు, బట్ మేము చెయ్యం ఫ్రెండ్స్. మేము ఈ విధంగానే చేస్తాము. ఈ విధంగా మిక్సీ జార్లోకి కట్ చేసుకున్నటువంటి ముక్కలన్నీ తీసుకొని దానికి కొంచెము వెల్లుల్లి, పసుపు, కారం మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ. సాల్ట్, ఇవి చాలా పుల్లగా ఉంటాయి ఫ్రెండ్స్. మేము పచ్చడికి కూడా ఇదే తీసుకుంటాం. ఈ విధంగా మనము మిక్సీలో గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలోని ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసి మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. తిరువాత కోసము ఇది మంచిగా అవి వెల్లుల్లి బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి బ్రౌన్ కలర్లో అయితేనే మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ పచ్చడిని మనము ఈ తిరువాతలోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తము మంచిగా కలుపుకొని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ చట్నీతో తిన్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.